యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఎపిసోడ్ ఏదైతే పవన్ అండ్ రీతు మధ్యల గొడవ జరిగిందో, ఆ జరిగిన క్రమంలో డెమోన్ పవన్ గారు రీతుని కొంచెం గెంటేసినట్టుగా చేశారు. అలా గెంటేసింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువుతో అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌తో అని చెప్పి చూసే వాళ్ళందరికి కూడా అర్థమైంది. కాకపోతే చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది నేషనల్ వైడ్‌గా జరిగే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షోలో కాబట్టి ఈ ఇష్యూని నాగార్జున గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తీసుకొని ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో దాన్ని అంతే సీరియస్‌గా ప్రొజెక్ట్ జేశారు. అండ్ డెమోన్ పవన్‌ని బయటికి పంపించేసేద్దాము అనేంత వరకు తీసుకొచ్చింది ఈ ఇష్యూ. ఎందుకు అంతలా ఇష్యూ చేశారంటే ఒక ఆడపిల్లని అంటే ఒక ఆడపిల్లని అలా నెట్టేయడం అనేది మ్యాన్ హ్యాండ్లింగ్ లిటరల్లీ చేయడం తప్పు అని ఇష్యూని ఐడెంటిఫికేషన్ చేశారనమాట. అంటే ఇలా చేయకూడదు ఎంత చనువుగా ఉన్నా అని. సో, అది చాలా మంచి విషయమే. ఇది దీని దీనివల్ల ఒక మంచి మెసేజ్ బయటికెళ్తుంది కాబట్టి. సో, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆహ్, ఇక్కడ పాయింట్ ఏంటంటే డెమాన్ పవన్‌కి హౌస్‌మేట్స్ అందరూ సపోర్ట్ జేశారు. బయటికి పంపియొచ్చా లేదా అనే క్వెషన్ రైజ్ చేసినప్పుడు. అదొక మంచి విషయం. ఎందుకంటే తన క్యారెక్టర్ గురించి అందరికి వాళ్ళు చూసారు గాబట్టి. ఇన్ని రోజులు 50 డేస్ పైగా చూసారు గాబట్టి. అండ్ తను అలా తోయడం గూడా తప్పు గాబట్టి తను గూడా చాలా సారీ ఫీల్ అవ్వాడు. సో, ఈ విషయంలో డెమాన్ పవన్ అనేది తప్పు అయినప్పటికీని అది తెలుసో తెలియకో చేయడం వల్ల తనకి ఫర్‌గివ్ జేసి ఒక పనిష్మెంట్ అయితే కెప్టెన్ గారిని ఇయ్యమని జెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో, ఈ ఇష్యూ వల్ల డెమాన్ పవన్‌కి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టా? రాంగా? మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ బయటికి పంపించేసుంటే నిజంగానే అది కరెక్టా? రాంగా? ఒకసారి మీరు కామెంట్స్‌లో చెప్పండి.